guys, this is Shilpa. Welcome back to my channel, Seki Vlogs. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియో మిస్ అవ్వకుండా అన్నీ చూసేయచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసిన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ అందులో కూడా ఫాలో చేసేయండి. ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్, ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారి ఫేస్ అండ్ బ్యాక్ డ్రాప్ ఎలా క్రియేట్ చేసుకున్నానో చూపిస్తాను. అండ్ వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అంటే ఎలా సెట్ చేసుకున్నాను బిఫోర్ డే అని చెప్పి. ఈసారి అయితే బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను నార్మల్గా మనకి బయట దొరుకుతాయి కదా బ్యాక్ డ్రాప్స్, అలా తీసుకొచ్చి వేశాను. బట్ అది రొటీన్గా అయిపోతుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈసారి ఇలా భోజనం మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అంటే లైక్ చాప ఉంటాయి కదా, ఆ చాప పైన నేను ఇప్పుడు పిచ్వై పెయింటింగ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఆ పెయింటింగ్ ఈ చాప పైన వేద్దాం అనుకున్నా. సో దట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ బ్యాగ్ అంటే రొటీన్ బ్యాక్ డ్రాప్స్ కాకుండా ఇలా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను. ఈ మ్యాట్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం బడ్జెట్లో అయిపోతాయి కదా. కావాలంటే మనకి బయట కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లాంటి మ్యాట్స్. ఫస్ట్ అయితే నేను ఈ మ్యాట్ పైన పెయింటింగ్ వేసిన తర్వాత అమ్మవారి ఫేస్ ఎలా డెకర్ చేసుకున్నానో చూపిస్తాను. నేను ఈ మ్యాట్ పైన వేసే డిజైన్స్ ఫస్ట్ ఇలా పేపర్ పైన గీసి కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఇట్లా ట్రేసింగ్ కోసం ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసుకుంటే అని. మనం కూడా పెద్ద ప్రో కాదు కాబట్టి ఇట్లా కట్ చేసుకుంటే ట్రేసింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాం. కావాలంటే మనం తీసుకునే డిజైన్ ప్రింట్అవుట్ చేసి కూడా దాన్ని మనం కట్ చేసుకున్న అలా కూడా ట్రేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పేపర్ వేసుకొని అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే. తర్వాత నేను కట్ చేసుకున్న డిజైన్ని నాకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో ఇలా నేను స్కెచ్తో మార్క్ చేసుకుంటున్నా ట్రేస్ చేసుకోవడానికి. ఇలా ట్రేస్ చేసినప్పుడు డిజైన్ ఓన్లీ అవుటర్ లైన్స్ వస్తాయి కదా, ఇన్నర్ లైన్స్ కోసం మళ్ళీ మనమే డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం ట్రేస్ చేసి పెట్టుకున్న నేను అనుకున్న డిజైన్ని. ఇప్పుడు మనం కలర్స్ ఫిల్ చేయాలి. నేను అనుకున్న డిజైన్లో ఇలా లోటస్ లీవ్స్ అలా తీసుకున్నాను. 2 మ్యాట్స్‌కి అయితే మొత్తం ట్రేస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కలర్సే బ్యాలెన్స్. కలర్స్ ఫిల్ చేయడమే కొంచెం కష్టం. ఎందుకంటే మనకి మ్యాట్ అంటే కొంచెం స్ట్రా టైప్ వస్తది కదా, ఫ్యాబ్రిక్ పైన ఈజీగా మనం పెయింట్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యాట్ అంటే కొంచెం టఫ్ ఉంటది. చాలా కేర్‌ఫుల్‌గా కలర్ ఫిల్ చేసుకోవాలి. నాకిక్కడ ట్రేస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే అది స్ట్రా లాగా ఉంటది కదా, అంత ఈవెన్‌గా ఉండదు కాబట్టి చాలా టైం టేకింగ్ ఉంది. సో చూద్దాం ఇప్పుడు పెయింటింగ్ ఎలా వస్తుందో. నార్మల్‌గా ట్రేసింగ్ అయితే ఎగ్జాక్ట్‌గా నేను ఎలా అనుకున్నానో అలానే గీసుకున్నాను. బట్ కలర్ ఫిల్ చేసినాక ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూద్దాం. మ్యాట్ వేసే ముందు ఇలా ఫ్లోర్ పైన నేను పేపర్ వేసి దాన్ని స్టిక్ చేసి పెట్టాను. ఎందుకంటే మ్యాట్ పైన పెయింట్ వేసినప్పుడు కింద అంటే ఛాన్స్ ఉంటుంది కదా కలర్స్, అందుకే అని ఇలా వేసుకున్నాను. అండ్ దీనిపైన మ్యాట్ వేసి అది కూడా స్టిక్ చేసుకుంటాను, ఎందుకంటే మనం పెయింటింగ్ వేస్తున్నప్పుడు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది కదా అనేసి. నేను ఇక్కడ పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేసిన. చాలా కేర్ఫుల్గా వేయాల్సి వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా స్ట్రాస్ లాగా వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా వేస్తే చాలా నీట్గా వస్తుంది. యాక్చువల్గా ఇట్లాంటి పెయింటింగ్తో మనకి ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్స్వి బ్యాక్ డ్రాప్స్ దొరుకుతున్నాయి. బట్ ఇలా మ్యాట్ పైన అయితే దొరకట్లేదు బయట. నేను ఇలా చూస్ చేసుకున్న మ్యాట్ పైన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నా చేతులతో నేను అలా అమ్మవారికి ఎంత వీలైతే అంత ఈసారి నేనే డెకర్ చేసుకుందాం సెల్ఫ్గా అనేసి అనుకున్నా. అందుకే బ్యాక్ డ్రాప్ నుండి స్టార్ట్ చేసిన. అండ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తారు కదా వీడియోలో. నా చేతులతో నేను చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుంది. ఇంకా చిన్న చిన్న థింగ్స్ చాలా చేశాను. డిఐవై లాగా చాలా చేశాను. అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ నా పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. వీడియోలో మొత్తం చూపించలేదు, ఎందుకంటే వీడియో కూడా ఫుల్ లెంత్ అయిపోతుంది కదా, అందుకే ఇలా చూపించాను. ఆల్రెడీ నేను ఇక్కడ లోటస్ అంతా పింక్ వేసేసుకొని లీవ్స్కి సిల్వర్తో హైలైట్ చేస్తున్నా. ఫైనల్లీ నా పెయింటింగ్ అయితే డన్. 2 మ్యాట్స్కి అయితే పర్ఫెక్ట్గా వేసిన అని అయితే నేను అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇది నా ఫైనల్ అవుట్‌పుట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఎలా వేద్దామని నా ఇమాజినేషన్‌లో ఉండేనో సేమ్ అలానే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మ్యాట్స్‌ని యూజ్ చేసి నేను బ్యాక్ డ్రాప్ ఎలా సెట్ చేస్తున్నానో లాస్ట్‌లో చూపిస్తాను. దానికన్నా ముందు అమ్మవారి ఫేస్ ఎలా డెకర్ చేసుకున్నానో చూసేయండి. యాక్చువల్‌గా ఇక్కడ అమ్మవారి ఫేస్ క్లియర్‌గా చూపించింది. వీడియో క్లిప్ మిస్ అయింది. అందుకే నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నా. ఈసారి నేను ఇలా జర్మన్ సిల్వర్ ఫేస్ తీసుకున్నా అమ్మవారిది.
మెయిన్ మనకి ఈవెంట్‌లో అమ్మవారి ఫేసే హైలైట్ గదా! మనకి ఎంత డెకర్ జేసినా అమ్మవారి ఫేస్‌తోనే లుక్ మొత్తం చేంజ్ అయిపోతది. నాకు అందుకే ఇట్లా మొత్తం సిల్వర్‌ది పెడితే అంత లుక్ రాదనిపించింది. అందుకే అమ్మవారి ఫేస్‌ని ఇలా డెకర్ చేశాను చూడండి. నార్మల్‌గా మనకి అమ్మవారి ఫేసెస్ యెల్లో అండ్ సిల్వర్‌లో దొరికిపోతాయి. అండ్ ఇప్పుడు మనకి కొంచెం పీఓపీ అట్లాంటి మెటీరియల్‌తో గూడా వస్తున్నాయి. బట్ నాకు అలా గాకుండా అమ్మవారు కొంచెం రియాలిటీ లుక్ లాగా రావాలి అనిపించింది. అందుకే నేను ఇలా ప్లెయిన్ జర్మన్ సిల్వర్‌ది తీసుకొని దానికి ఇలా పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం చూడగానే లుక్ అమ్మవారు మనల్ని చూస్తున్నట్టు అనిపించేలాగా క్రియేట్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. ఆ లుక్ కోసం నేను ఇట్లా ఫౌండేషన్ కలర్ క్రియేట్ చేసుకున్న. యెల్లో అండ్ వైట్, రెడ్ 3 కలర్స్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తది. చూడండి జర్మన్ సిల్వర్ పైన ఈ కలర్ నేను వేసుకున్న తర్వాత కొంచెం మన స్కిన్ టోన్ కలర్ లాగా వస్తది కదా! అందుకే ఇలా క్రియేట్ చేస్తున్నా. ఒక 2 కోట్స్ వేసిన తర్వాత ఇట్లా వచ్చింది. మనకి పైన క్రౌన్ అండ్ కింద నెక్ పార్ట్, జ్యువెలరీ పార్ట్ కూడా హైలైట్ చేద్దామని కొంచెం క్రౌన్ ఫీలింగ్ రావాలి కదా అని గోల్డ్ కలర్ చూస్ చేసుకున్నా ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్‌గా క్రౌన్‌కి మనం గోల్డ్ కలర్ ఏస్తే అంటే గ్యాప్స్ తెలుస్తుంది. అందుకే ఫస్ట్ వైట్ బేస్ తీసుకొని దాని పైనుండి గోల్డ్ కలర్ వేస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారి ఫేస్ యెల్లో కలర్ పెట్టుకున్నాను. ఈజీగా మనకి మార్కెట్‌లో దొరికిపోతాయి కదా! బట్ ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అయితదనేసి. క్రౌన్‌కి గోల్డ్ వేసిన తర్వాత ఇలా వచ్చింది లుక్. అండ్ సైడ్స్‌కి మనకి ఇట్లా హెయిర్ లాగా ఇచ్చారు కదా! దాన్ని బ్లాక్ కలర్‌తో హైలైట్ చేస్తున్నా. కొంచెం కేర్‌ఫుల్‌గా హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పెయింట్ వేసిన దానిపైన అంటే ఛాన్స్ ఉంటది కదా! నెక్స్ట్ ఇక్కడ లైనర్‌తో నేను ఐబ్రోస్ హైలైట్ చేస్తున్నా. పెయింట్ కూడా యూజ్ చేయొచ్చు. లైనర్ అంటే మనకి ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటది కదా! రోజు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఈజీగా పెట్టొచ్చని ఇలా లైనర్‌తో చేస్తున్నా. బట్ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎందుకంటే పక్కన అంటిందనుకో మనం చేస్తుందంతా బిస్కెట్ అయితది. చాలా భయంతో వేస్తున్నా. ఐబ్రోస్ హైలైట్ చేసిన తర్వాత ఇది లుక్. సేమ్ ఇలానే మనకి కళ్ళకి కాజల్ అండ్ ఐలైనర్ లాగా కూడా పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ క్రౌన్ హైలైట్ చేయడానికి స్టోన్స్ యూజ్ చేస్తున్నా. యాక్చువల్‌గా ఈ గమ్ ఉంది కదా! ఇది మైనం అని చెప్పి మనకి పూజా స్టోర్‌లోనే దొరుకుతది. దాంతో ఈజీగా పెట్టుకోవచ్చు మనం. అది పెట్టేసి దానిపైనుండి ఇలా కుందన్ స్టిక్ చేయడమే. చాలా ఈజీగా అండ్ క్విక్‌గా అయిపోతది. ఈ స్టోన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అంటే బ్యాంగిల్స్ చేస్తా కదా! వాటికి యూజ్ చేసే స్టోన్సే. స్టోన్స్ పెట్టిన తర్వాత ఇది ఫైనల్ లుక్ అండ్ లిప్‌స్టిక్ గూడా యాడ్ చేసుకున్నా. బట్ ఇక్కడే వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఆ క్రౌన్ ప్లేస్‌లో గోల్డ్ కలర్ వేసినా గూడా రియాలిటీగా క్రౌన్ పెట్టిన ఫీల్ రావట్లేదు. అమెజాన్‌లో గోల్డ్ కలర్ క్రాఫ్టింగ్ షీట్స్ అని ఉంటాయి. సో, అది నేను పెడితే రియాలిటీగా క్రౌన్ ఫీల్ వస్తదని చెప్పి లాస్ట్ మినిట్‌లో అవి ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ తీయాల్సొచ్చింది. మళ్ళీ అంతా స్టోన్స్ అంతా తీసి ఈ గోల్డ్ కలర్ షీట్ ఫిక్స్ చేసిన. ఆల్రెడీ నేను అక్కడ నెక్ పార్ట్ దగ్గర వేశాను కదా! దానికి పైన క్రౌన్‌కి డిఫరెన్స్ ఎంత తెలుస్తుంది చూడండి. నాకెప్పుడైనా ఇంతే నేను ఏదైనా చేద్దామన్నప్పుడు నా ఇమాజినేషన్‌లో ఏదుందో అది వచ్చేంత వరకి నేను తీస్తూనే ఉంటా. ఫైనల్ లుక్ మనం చేస్తున్నామంటే ది బెస్ట్ రావాలి కదా అని చెప్పి. సో, అందుకే ఇక్కడ అన్నీ మళ్ళీ తీయాల్సొస్తుంది. కొంచెం గ్లూ పెట్టి ఆ గోల్డ్ కలర్ పేపర్ పెట్టేస్తే మనకి ఈజీగా స్టిక్ అయిపోతది. గోల్డ్ కలర్ షీట్ యాడ్ చేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మంచిగా రియాలిటీగా అనిపిస్తుంది కదా! తర్వాత దానిపై నుండి నేను కొన్ని స్టోన్స్ స్టిక్ చేసిన. ఫస్ట్ చేశాను కదా! అవి కాకుండా మళ్ళీ ఇక్కడ వేరే స్టోన్స్ తీసుకున్నా. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్‌కి లాషెస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా రియాలిటీ లుక్ వస్తది అని చెప్పి. అండ్ ఇది అమ్మవారి ఫేస్ ఫైనల్ లుక్. వావ్! నాకైతే చాలా 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 బాగా నచ్చింది. చాలా రియాలిటీగా అనిపిస్తుంది. లాషెస్ పెట్టడం వల్ల ఇంకా లుక్ కూడా బాగా వచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ముక్కు పుడక కూడా పెట్టాను అమ్మవారి ఫేస్‌కి. కొన్ని జ్యువెలరీ యాడ్ చేశాను చెవులకి.
ఫేస్ అండ్ బ్యాక్‌డ్రాప్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇది బిఫోర్ డే వరలక్ష్మి వ్రతానికి. ముందు రోజు నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే ఏవేవి ఎక్కడ సెట్ చేయాలి అని చెప్పి. అండ్ తోరణాలకి పూలు గుచ్చి మిగతాయి అన్నీ అరేంజ్‌మెంట్స్ అయితే అయితున్నాయి. ఫైనల్‌గా ఆ రోజు మొత్తంలో నాకు హర్ష ఏమైనా హెల్ప్ చేసిండు అంటే ఇదొక్కటే. తోరణం కట్టడం ఒక్కటే హెల్ప్ చేసిండు. ఇంకేం చేయలే. రిక్వెస్ట్ చేసినా కూడా చేయలేదు. నేనిక్కడ బ్యాక్‌డ్రాప్ ఫిక్స్ చేసేసుకుంటున్నా. బ్యాక్‌డ్రాప్ కోసం వెనకాల స్టాండ్ పెట్టేసి నేను ఆల్రెడీ పెయింట్ వేసిన మ్యాట్స్ ఉన్నాయి కదా! వాటిని పెట్టేస్తున్నా. నార్మల్‌గా మనకి పిన్స్ పెడితే ఇవైతే ఆగవు. అందుకే కొంచెం నీడిల్ తీసుకొని కుట్టాలి. రాడ్‌కి ఫిక్స్ చేస్తూ కుట్టాలి. లేకపోతే జారుతూ ఉంటాయి మ్యాట్స్ కదా! క్లాత్ అయితే మనం పిన్స్ పెడితే సెట్ అయిపోతాయి. యాహ్! ఇలా నేను ప్లాన్ చేశాను బ్యాక్‌డ్రాప్. అటు ఇటు నేను పెయింటింగ్ వేసిన మ్యాట్స్ వచ్చి మధ్యలో నా దగ్గర అలా ప్లెయిన్ బ్యాక్‌డ్రాప్‌దుంది క్లాత్. అలా వేశాను గ్రీన్ కలర్‌ది. కావాలంటే మనం ఈ 2 మ్యాట్స్ కూడా జాయింట్ చేసేలాగా కూడా వేసుకోవచ్చు. బట్ నాకు మధ్యలో అలా లుక్ రావాలని అలా వేశాను. నెక్స్ట్ వేరే ఫెస్టివల్స్‌కి అలా జాయింట్ చేసి వేస్తా. అప్పుడు మళ్ళా అదొక లుక్‌లాగా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం ఇలా నేను ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసేసుకుంటున్నా. ఫైనల్లీ ఇది నా బ్యాక్‌డ్రాప్ లుక్. నేను ఎట్లా ఇమాజిన్ చేసుకున్నానో అట్లే వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్‌డ్రాప్ అయితే సెట్ అయింది. ఇంకా అమ్మవారికి శారీ డ్రేప్ చేయాలి. యాక్చువల్‌గా నా ప్లాన్ ఏంటంటే బిఫోర్ డేనే అమ్మవారిని పెట్టేసి జ్యువెలరీ అంతా పెట్టేసి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేద్దామని ఫిక్స్ అయినా. బట్ ఆ రోజు ఎందుకో తెలీదు 3:00 మిడ్‌నైట్ 3 అయినా కూడా అసలు ఏ పనులు కాలేదు. ఆ 3:00కి ఇంక అప్పుడు అమ్మవారికి శారీ హాఫ్ డ్రేప్ చేసి పెట్టాను. ఇక్కడ డ్రేపింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కదా! ఓన్లీ సగం డ్రేప్ చేసి పెట్టేసి మిగతాదంతా ఇంకా మార్నింగ్ అరేంజ్‌మెంట్స్ చేశాను. ఈ వీడియోకి ఇంతే. ఇంకా మొత్తం పెడితే ఫుల్ లెంత్ అయిపోతది కదా! మిగతాది నెక్స్ట్ పార్ట్‌లో పెట్టేస్తున్నా. మొత్తం శారీ డ్రేపింగ్, అమ్మవారికి జ్యువెలరీ ఎలా అరేంజ్ చేశాను, ఫైనల్ లుక్ ఎలా వచ్చింది మొత్తం నెక్స్ట్ పార్ట్‌లో చూడండి. అండ్ వ్రతం, పూజ అండ్ గెస్ట్‌లు కూడా వస్తారు కదా! వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. అండ్ వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారు అండ్ డెకరేషన్ చాలా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలంటే నెక్స్ట్ పార్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా లేట్ చేయకుండా తొందరగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నా పెయింటింగ్ అమ్మవారి ఫేస్ ఎలా డెకరేట్ చేశానో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. 때도 없이 시무룩하고